वृन्दावनावनबद्धदीक्षे प्रत्यक्षदेवतर्वे तव सुप्रभातम्। ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानां श्रीसूर्यदैवतवमे तव सुप्रभातम्। प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतर्वे तव सुप्रभातम्। कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कनसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। इन्द्रादिनिर्जरवरसहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसस्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीनां वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोधिकीमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसुमनोहर पुष्करिण्याम् किञ्चिद्विकासिकमलोत्कटभृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संक्लृप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। మహర్షి అడవిలో ఉండేవాట తపస్సు చేసుకుంటూ. ఇంద్రుడు ఆయన తపస్సుని పరీక్షించాలి అని ఒక కిరాతుడి రూపాన్ని ధారణ చేసి ఆయన దగ్గరికి వచ్చి ఒక కత్తి ఇచ్చి,
ఈ కత్తి చాలా గొప్పది, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను, అప్పటి వరకు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. చూడండి రత్నాలన్నీ ఉన్నాయి ఈ కత్తికి, చాలా గొప్పది, బంగారంతో తయారు చేసిన కత్తి ఇది, మీ దగ్గర ఉంచండి అని ఇచ్చి వెళ్ళాట. ఆ మహర్షి ఆ కత్తిని జాగ్రత్తగా ఇంట్లో దాచాట. ఇంద్రుడు వెళ్ళిపోయాడు, కిరాతుడుగా వచ్చినవాడు. మహర్షి ప్రతిరోజు చూస్తున్నాడు ఆ కత్తిని, అక్కడ గోడ మీద వేలాడదీశాడు, రోజు చూస్తున్నాడు. ఒకరోజు ఈ కత్తి ఎలా పనిచేస్తుందో చూడాలనిపించింది. మెల్లగా కత్తి తీసుకున్నాడు, తిప్పాడు. ఆహా, బాగా శబ్దం వచ్చింది, బాగుంది ఈ కత్తి, ఏదో దీన్ని మనం ఎందుకు పట్టుకుని తిరగకూడదు అనుకున్నాడు. కొన్ని రోజులు అలా పట్టుకుని తిరిగాడు ఊరంతా. అరణ్యంలో దండకమండలాలతో వెళ్ళే మహర్షి దండకమండలాలు మరిచిపోయి ఇంట్లో పెట్టేసి కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ కత్తితో మొదట్లో కొన్ని వృక్షాలని నరికాడు. చూడండి, మహర్షికి అవసరం అది. తర్వాత ఏవో జంతువులు కనిపించాయి. ఈ జంతువుని కత్తితో కొడితే ఏమవుతుంది అనిపించింది. ఏమవుతుంది? చచ్చిపోతుంది అంతే, అది తెలుసు ఆయనకి. కానీ ఆ కత్తి వల్ల ఆయుధం చేసే పని, జంతు సంహారం, హింస ప్రారంభం చేసి చివరికి తాను మహర్షి తపస్సు చేస్తున్నానని కూడా మరిచిపోయి ఆ వచ్చి వెళ్ళాడే కిరాతుడు ఆ కిరాతుడిలాగా మారిపోయాట అని ఒక కథ నేను ఎక్కడో విన్నానండి. నాకు తెలియదు, లోకజ్ఞానం లేదు నాకు. నేనే మీతో పాటుగా తిరిగేదాన్ని, నేనేం చేస్తాను చెప్పండి? ఏదో నేను విన్న కథ మీకు చెప్పాను. అలాగే మనం కూడా ఈ ఆయుధాలని చేతిలో పట్టుకుని తిరిగితే, మునివేషంలో ఉంటూ ఈ ఆయుధాలు, ఈ వైరాలు, ఈ సంహారాలు, యుద్ధాలు ఇవన్నీ మనకు అవసరమా అండి? విడిచిపెట్టేద్దాం వీటిని అని అంటూ తస్య శస్త్రస్య సంభాసాత్ జగామ నరకం ముని. ఇంకొక మాట కూడా విన్నాను నేను. ఆ మహర్షి తపస్సు వదిలేశాడు సరే, కానీ చివరిలో శరీరం తర్వాత నరకానికి కూడా పోయాట. మనం కూడా అలాగే నరకానికి పోతామేమో. అందువల్ల ధర్మాదర్థ ప్రభవతే, సీతామాత చెప్పే ధర్మవాక్యం. ధర్మం వల్ల అర్థం, ధనం కలుగుతుంది. ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మం వల్ల సుఖం అభివృద్ధి అవుతుంది, అందరూ ఆనందంగా ఉంటారు ధర్మం వల్ల. ధర్మేణ లభతే సర్వం, ధర్మంతో సమస్తము సిద్ధిస్తుంది. ధర్మసారమిదం జగత్, ఈ ప్రపంచంతా ధర్మసారంగా ఉంది. ధర్మం లేనిదే ప్రపంచమే లేదు. అందువల్ల మనం ముని ధర్మాన్ని, అరణ్యంలో ఉన్నాం కాబట్టి ముని ధర్మాన్ని ఆచరిద్దాం. ఇదెందుకు మనకి అని సీతామాత అన్నప్పుడు రాముడు ఆత్మానం నియమైస్తైస్తై, ఆయా నియమాల్ని పాటిస్తూ, సీతామాత ఇంకా చెప్తోంది, ఆయా నియమాల్ని పాటిస్తూ కర్షయిత్వా ప్రయత్నత, ప్రయత్నంగా ఇంద్రియ నిగ్రహం చేసి, మనస్సుని నిగ్రహం చేసి, ఎవరైతే ప్రాప్యతే నిపుణైర్ధర్మ, అటువంటి వాళ్ళకే ధర్మం ఫలాన్ని ఇస్తుంది. మనం ఇలా హింస చేస్తే మనకు ఫలం కలగదు. న సుఖాల్లభ్యతే సుఖం, సుఖం వల్ల ఇంకొక సుఖం దొరుకుతుంది అనుకోవటం చాలా పొరపాటు, చాలా తప్పు. సుఖంతో సుఖం దొరకదు. కర్మాచరణ వల్ల, ధర్మాచరణ వల్ల మాత్రమే సుఖం కలుగుతుంది. ఈ మాట సీతామాత చెప్పింది, మనం రాసి పెట్టుకోవాలి ఇంట్లో. న సుఖాల్లభ్యతే సుఖం, ఈ మాట రాసి పెట్టుకోవాలి. సుఖంతో సుఖం కలగదు. సుఖం కలిగినప్పుడు 100% సుఖాన్ని అనుభవించే అవకాశం నీకున్నా కూడా 99% అనుభవించి ఆ 1% ఎవడైతే త్యాగం చేస్తాడో వాడి సుఖం ఇంకా పెరుగుతుంది అని చెప్పింది శాస్త్రం. 100% అనుభవించే శక్తి నీకుంది. ముందు పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి, అన్నీ ఏర్పాటు చేశారు, అన్నీ తినచ్చు నువ్వు, అన్నీ ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఎవరైతే తనకి ఎంత అవసరమో అంతే పెట్టించుకుని, అంతే తింటూ ఆహారాన్ని నియమం చేస్తాడో, ఏదో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ పెడతారు, ఆ సమయంలో కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పదార్థాలు మన చేతిలో ఉన్నాయి, అయినా కూడా ఒక ముద్ద ఎవరైతే త్యాగం చేసి దాన్ని బీదలకు పెడతాడో వాడి అన్నం వాడింట్లో తరతరాలు శాశ్వతంగా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్పింది. అలా న సుఖాల్లభ్యతే సుఖం, సుఖంతో సుఖం కలగదండి. మనం ధర్మాచరణ చేద్దామండి, ఇది సీతామాత చెప్పింది. అన్నప్పుడు శ్రీరాముడు, ఆయన తక్కువడా, నా ప్రతిజ్ఞ సరి అయినదే, నేనేమి తప్పు చేయటం లేదు అని అంటూ శ్రీరాముడు చెప్పే కారణాలు. సీత, నా మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇలా చెప్పావు. నన్నేదో అవమానపరచాలని, నాలో ఉన్న దోషాన్ని, తప్పుని ఎత్తి చూపించాలని అందుకు కాదు నువ్వు మాట్లాడింది, నాకు తెలుసు. నా మీద ప్రేమతో మాట్లాడావు. అది అర్థం చేసుకునే విధానం, అంటే భార్యాభర్తల సంభాషణ, మానసికమైన భాష ఎట్లా ఉండాలి అది రామాయణం మనకు తెలుపుతుంది. కుటుంబానికి చాలా ముఖ్యమైన రామాయణం అండి, అది చాలా అవసరం.
ప్రతి ఇంట్లో ప్రతిరోజు రామాయణం వినిపిస్తూ ఉండాలి. అప్పుడు ఇల్లంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది. అటువంటి రామాయణం వినిపించాలి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఒక సర్గ వినిపించాలి మన ఇంట్లో. అటువంటి రామాయణం కుటుంబ కలహాల్ని పోగొట్టే రామాయణం, కుటుంబంలో ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని పెంచే రామాయణం. శ్రీరాముడు, నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ నేను ఎందుకు ప్రతిజ్ఞ చేశాను? నేను వెళ్ళి రాక్షసుల్ని సంహారం చేస్తానని చెప్పలేదు కదా. మహర్షులు వచ్చి నన్ను వేడుకున్నారు, ప్రార్థన చేశారు కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను. తెలుసు కదా నీకు. మరి నేనెవరిని? రాజపుత్రుణ్ణి, క్షత్రియుణ్ణి. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాను, నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వస్తున్నప్పుడు నువ్వే ఆ ధనుర్బాణాలకి పూజ కూడా చేశావు. సీతామ్మవారు పూలమాల కట్టింది ధనుస్సుకి, అది గుర్తుపెట్టుకున్నాడు ఈయన. నువ్వే పూజ కూడా చేసావు, అవునా కదా? అవును. నేను ధనుర్బాణాలతో వస్తానన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నాను. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ప్రార్థించారా లేదా? అవును, ప్రార్థించారు. మరి ప్రార్థించిన వాళ్ళు నాకు సంబంధం లేదని విడిచిపెట్టేయాలా, లేదా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా? ఆశ్రయం ఇవ్వాలి, అవును కదా. మరి అయితే నేను చేసిన తప్పెలా అవుతుంది? నేనే దోషం చేశానని నా మీద అపనిందలు వేస్తున్నావు. నేను చేసింది సరి అయినదే. పైగా మహర్షులు వచ్చి ఇలా చేయండి అని నన్ను ప్రార్థన చేసినప్పుడు నేను చేయకుండా ఉంటే మాట ఇచ్చి తప్పిన వాడిని అవుతాను. సంశ్రుత్య చ వచ నశక్ష్యామి జీవమాన ప్రతిశ్రవం. రాముడి ప్రతిజ్ఞ ఇది. పరమాత్మ గానప్రియుడు, స్తోత్రప్రియుడు. కాబట్టి ఈ గానముతో, స్తోత్రముతో ఆర్తి సమ్మిళితమైనప్పుడు తప్పకుండా పరమాత్మ ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. గజేంద్రుడు కూడా ఆయన ప్రాగ్జన్మలో ఒక మహారాజు, ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. అప్పుడు ఆయన సకల శాస్త్రాలు చదువుకున్నాడు. ఆ షట్శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానంతో ఈ జన్మలో, గజేంద్రుడిగా ఉన్న జన్మలో పరమాత్మను ముందు కీర్తించాడు ఆయన. అటువంటి ఆ పాండిత్య స్ఫోరకమైనటువంటి జ్ఞానం, ఆ ప్రార్థన, కీర్తన అంతా కూడా పరమాత్మ పట్టించుకోలేదు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయములు గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడి నీరు దాల్చు ఆ పరేశునకు అనంతశక్తికి బ్రహ్మకు యుద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మనకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల చేరంగా గాని శుచికి సత్యగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువారికి ఏ నునర్తు వందనములు అంటాడు. అలాంటప్పుడు ఇది శాస్త్ర చర్చ. పరమాత్ముడంటే ఎటువంటి వాడు అంటే ఆది మధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, మరి వాక్కుకు అందనటువంటి వాడు, ఇటువంటి వాడు అటువంటి వాడని ఎంతసేపు కీర్తించినా కానీ ఇదంతా శాస్త్ర చర్చ. ఈ శాస్త్ర చర్చ చేసినంత మాత్రాన పరమాత్మ ప్రసన్నుడుగాడు. పావకుండర్చుల భానుండు దీప్తుల ఎబ్భంగి నిగిడింతురెట్లడంతురు ఆక్రియనాత్మ కరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతు గణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంచునెవ్వడు మనము బుద్ధింద్రియంబులు తానయ్యై గుణ సంప్రవాహములు నెరపు తిరియ గమన నరాధిమూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ప్రకాశిగాక వెనుకనన్నియు తానగు విభుదలంతు స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక వెనుకనన్నియు తానగు విభుదలంతు అని ఆ తత్వాన్ని ఎంతో విశ్లేషించి విశదీకరించి గజేంద్రుడు వర్ణిస్తూ స్తోత్రం చేశాడు, గానం చేశాడు. కానీ ఇవన్నీ పరమాత్మ పెద్ద పట్టించుకోలే. ఆయన ఎప్పుడు పట్టించుకున్నాడంటే మనస్సంతాలు ఆర్తి నిండిపోయిన సమయంలో శక్తియుక్తులు ఉడిగిపోయి, పరమాత్మ ఇంకా నాకు నిన్ను కీర్తన చేసే శక్తి కూడా లేదయ్యా, అంతా అయిపోయింది, నీవే తప్ప ఇతః పరం వెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు. అక్కడ ఉన్నది ఆర్తి. ఆ ఆర్తిని పరమాత్మ ముఖ్యంగా చూస్తాడు. మనం ఎంత మహాపండితులైనా, ఎంత మహా గొప్పవాళ్ళని అనుకున్నా కానీ మనసులో ఆర్తి లేకపోతే పరమాత్మ ప్రసన్నతను పొందలేము. ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అంటాడు గజేంద్రుడు. అంటే ఎంత ఆర్తితో, ఎంత దీనత్వంతో, ఎంత దైన్యంతో, ఎంత మానసిక గ్లానితో ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నాడో అటువంటి మానసిక దైన్య స్థితిని పొందినటువంటి జీవుడు తన ఆత్మను ఆవిష్కరించి
తన వేదనంతా కూడా చెప్పుకుంటూ తన ఆర్తిని చూపించాడంటే తప్పకుండా పరమాత్మ ప్రసన్నుడవుతాడు. అది కీర్తనలో ఉన్నటువంటి ఫలము. అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రాసిన, త్యాగరాజస్వామి వారు ఎన్నో సంకీర్తనలు చెప్పిన ప్రతి సంకీర్తనలోనూ ఈ ఆర్తి ఉన్నది. ఈ ఆర్తితో కూడినటువంటి తత్వాన్నే అన్నమయ్య ప్రచారం చేసి లోకంలో భక్తి బాగా వ్యాపించాలన్నాడు. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమ వచోనూత్న క్రియలు చిన్నగును. ఆ అన్నమాచార్యుల వారి యొక్క వచోనూత్న క్రియలు అంటే పదములు, సంకీర్తనలు. అంతవరకు తెలుగు సాహిత్యంలో పద్యము ప్రాచుర్యంలో ఉంది. కొన్ని ద్విపద కావ్యాలున్నాయి. ప్రప్రథమంగా ఈ సంకీర్తనము, ఈ కృతి, పదము అన్నదాన్ని అందుకే పదకవితా పితామహుడు అన్నారు. పదకవితా పితామహుడై ఆర్తితో ఆ పరమాత్మను సంకీర్తనం చేశాడు. ఎలా సంకీర్తనం చేయాలో భవిష్యత్ తరాలకు కూడా ఆయన మార్గదర్శకుడయ్యాడు. ఆయన తొలి తెలుగు వాగ్గేయకారుడు కాబట్టి ఆ వాగ్గేయకారుని యొక్క మార్గాన్నే, ఆ కీర్తనల సంప్రదాయాన్ని అనుసరించి ఇంకా తరువాతి పదకారులు, వాగ్గేయకారులు ఆ లయబద్ధమైనటువంటి సంగీతబద్ధమైనటువంటి కీర్తన సంప్రదాయాన్ని లోకంలో ఇంకా పరిపుష్టం చేశారు, మెరుగులు దిద్దారు. కర్ణాటక సంగీత సంప్రదాయంలో త్యాగరాజస్వామి వారు తీసుకొచ్చారు. అలాగే నృత్య సంప్రదాయంలో క్షేత్రయ్య తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా అల్లినటువంటి పదాలు కానీ, సంకీర్తనలు కానీ ఇవన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని ఆవిష్కరించి జీవుడు ఎంత ఆర్తితో ఆ భగవంతునికి మొరపెట్టుకోవాలో చెప్పడానికి వాళ్ళు ఈ తత్వాలన్నీ కూడా రచించారు. ఈ భాగవతాదులన్నీ కూడా అవే చెప్తూ ఉన్నాయి. రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి. మహాభారతంలో ద్రౌపదీదేవి కూడా ఆర్తితో మొరపెట్టుకున్నది కాబట్టి ఆ సంకీర్తనని పరమాత్మ విన్నాడు, వస్త్రప్రదానం చేశాడు. పాంచాలి కవరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అనించంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మపుత్రుడకు, గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. ఆ ద్రౌపదీదేవి యొక్క ఆర్తితో కూడినటువంటి కీర్తన ప్రభావం చేతనే వస్త్రప్రదానము చేశాడు. భవిష్యత్తులో కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు సంహరింపజేశాడు. ధర్మరాజుకు రాజ్యం కట్టబెట్టాడు పరమాత్మ భగవంతుడని భాగవతాదులు వర్ణిస్తూ ఉన్నాయి. భాగవతం చిట్ట చివర కూడా నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్నారు. భగవంతుని నామ సంకీర్తనం చేయడం చేత ఎంతో అనంతమైనటువంటి భక్తి తత్వము, ఏకాగ్రత లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది, మనకు మనశ్శాంతి లభిస్తుంది. అందులోనూ ఇది కలియుగం. ఈ కలియుగంలో పరమాత్మను మెప్పించాలంటే యజ్ఞయాగాదులు కాదు, జపతపాదులు, హోమాదులు కాదు. వీటన్నిటికంటే కూడా ఏకాగ్రత బంధుర చిత్తవృత్తితో భగవంతుని నామ సంకీర్తనం చేశామంటే చాలు, పరమాత్మ ప్రసన్నుడైపోతాడు. వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానళం వారుణే అని భాగవతం చెప్తుంది. అలాగే భూషణములు చెవులకు, అఖపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణములు అని ఈ నామ సంకీర్తనంలో ఎంత ఏకాగ్రత కలుగుతుందో, ఎంత నిశ్చలత్వం కలుగుతుందో, పరమాత్మను మనం ఎంత దగ్గరైపోయే అవకాశం ఉంటుందో ఇవన్నీ కూడా భాగవతం సవిస్తరంగా వర్ణిస్తూ ఉంది. ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్. మనం సంకీర్తనం చేయడమే కాదు, ఇతరులు సంకీర్తనం చేస్తూ ఉంటే ఏకాగ్రతతో విన్నామంటే కూడా చాలా మనకు ఆ సంకీర్తన ఫలం కలుగుతుంది. ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలగును సంభ్రాంతితో అట్టి సత్సుఖరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశునిన్ అకలంక స్థితి గోల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి అని అంబరీషోపాఖ్యానంలో దుర్వాస మహర్షి స్వయంగా ఈ సంకీర్తన మాహాత్మ్యం ఎటువంటిదో స్పష్టంగా చెప్పాడు. కృష్ణదేవరాయల వారు కూడా దాసరి కథలో ఇటీవలే మనం కైసిక ద్వాదశి జరుపుకున్నాం. కైసిక ద్వాదశి కూడా దాసరి ఎంత సభక్తికంగా ఆ దేవదేవుని సంకీర్తనం చేశాడో మనకు తెలుస్తుంది. అలా చేయడమే కాదు, ఒక బ్రహ్మరాక్షసుని యొక్క శాపాన్ని పోగొట్టడానికి కూడా ఆయన పాడినటువంటి సంకీర్తన ఫలం చేత ఆయన కృతార్థుని చేస్తాడు. అంటే సంకీర్తన గానం చేత పరమాత్మ ఎంత ప్రసన్నుడవుతాడో తెలుస్తూ ఉంది.
ఆ సంకీర్తన మాహాత్యాన్ని కూడా ఆ విధంగా మనకు మాలదాసరి కథలో కృష్ణదేవరాయల వారు అత్యద్భుతంగా వర్ణించాడు. నీవు మా మాట విను, ఈశ్వరుడు మా అందరికీ నాయకుడు అంటే అప్పుడు వినలేదు. సప్తఋషులు, ఓ హిమవత్పత్ని, నీవు పితృదేవతల కుమార్తెవి, నీవు ఇలా విధంగా పలకడం తగదు, నీకు ఈ పిచ్చివాగుడు పనికిరాదు, ప్రేలాపన వచ్చింది, నీకు సంధి ప్రేలాపన వచ్చింది, కొంచెం నీ మనస్సుని శాంతపరుచుకుని మా మాట విని శివుణ్ణి తేరిపారచూడు అన్నా వినలేదు. అందరూ ఎవరేం చెప్పినా వినకుండా ఏడుస్తూనే ఉన్నది, భర్త మాట వినలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నారదుడు ఆవిడ దగ్గరకు వచ్చారు. అమ్మాయి, ఇంకెంతసేపు తిడతావు, ఒక్కసారి నీకు తోచినంతసేపు తిట్టి 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 అందరినీ కొట్టేసి కాసేపు, ఆ తర్వాత శాంతం పొందాక మా మాట విను అనగానే ఇంక నేను తిట్టలేను, నాకు పని అయిపోయిందండి, బాగా నీరసం వచ్చిందిలేండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా విను. ఓసి పిచ్చిదానా, నువ్వు శిష్యురాలివని గర్వపడ్డాను, మంత్రోపదేశం చేశాను, మహాత్మురాలివి అనుకున్నాను, ఇంత పరమమూర్ఖురాలివైపోతావు అనుకోలేదు. గురువు ఏ శిష్యులకైనా అధములైన ఉత్తములైన వాళ్ళకి మేలు చెయ్యాలని అనుకుంటాడు. నీలో ఒక పిశాచం ప్రస్తుతం చేరింది, అది ధన పిశాచం, అజ్ఞాన పిశాచం, రూప వ్యామోహ పిశాచం. దానిని తొలగించుకో. ఎదురుగుండా ఉన్నది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈశ్వరుడు. ఏ రూపముతో ఆయనని మనం చూడాలనుకుంటే ఆ రూపంతో దర్శనమిస్తాడు. నీకు తెలియక ఆయన గురించి రకరకాలుగా విని శ్మశానవాసి, పిశాచముఖుడు, భూత ప్రేత పరివార సమేతుడు అని ఊహించావు, అందుకు అలా కనబడ్డాడు. నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు గట్టిగా నేను చెప్పినట్టుగా ఓం నమశివాయ అని కళ్ళు మూసుకుని స్తోత్రం చెయ్యి, భక్తితో తలుచుకో. నా అల్లుడు పరమ సుందరుడని భావించు, అప్పుడు నీకు సుందర రూపం కలుగుతుంది అని స్వయంగా నారద మహర్షి, బ్రహ్మ ఇద్దరూ చెప్పారు. ఇద్దరు గురువులే కనుక అందులో నారదుడు స్వయంగా గురువు కనుక చెప్పాడు. నారద ఉవాచ అని ఇక్కడ చెప్పారు. మేనే పశ్య విశాలాక్షి శివరూపమనుత్తమం. ఓ విశాలాక్షి, ఈ మాట ఎందుకంటున్నాడంటే, విశాలమైన నీ కళ్ళను ఒక్కసారి విప్పార్చు చూడు, అప్పుడు నీలో ఉన్న ఈ అజ్ఞానం పోతుంది, దౌర్భాగ్యురాల. ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న రూపాన్ని చూడు, అందమైన రూపం కనపడుతుంది. కృత శివేన తేనైవ సుకృపా కరుణాత్మన. ఈశ్వరుణ్ణి, శివ నువ్వు అందగాడివని మా గురువుగారు నారదుడు చెబుతున్నాడు, నేను గురుపాదాలు పట్టుకున్నాను, నమ్ముతున్నాను, ఓం నమశివాయ ఓం నమశివాయ అని నీ పంచాక్షరీ జపం చేస్తాను, నాకు నీ అసలు రూపం చూపించు అని ప్రార్థిస్తూ మెల్లగా కళ్ళు విప్పు. ఈ మేనే అని అండంలో విశాలాక్షి అని సంబోధన చేయడంలో సంకుచితమైన దృష్టితో ఉందన్నమాట ఇప్పటిదాకా ఆవిడ. ఆ సంకుచిత దృష్టి పోవాలి. శివుడు దౌర్భాగ్యుడనే దృష్టి, అధో దృష్టి, అది విడిచిపెట్టు. ఇప్పుడు పెద్ద పెద్ద కళ్ళులా చేసి చూడమని కదా అక్కడ అర్థం. జ్ఞాన దృష్టితో చూడు. మనలో జ్ఞాన దృష్టి ఉంటే అప్పుడు మనందరం విశాలాక్షణమే అవుతాం. అది లేకపోతే ఎంత కళ్ళున్నా చింతపిక్కల కంటే చిన్న, చింత చిగురు కంటే చిన్న కన్ను కింద లెక్క అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చెప్పగానే సరే అని వెంటనే ఆవిడేం చేసింది, కళ్ళు మూసుకుంది. నారద నువ్వు చెప్పిందని నమ్ముతున్నానే, అదిగో మళ్ళీ అలా ఏడుస్తూ కాదు, నిజంగా చెప్పు, ఓం నమశివాయ ఓం నమశివాయ. ఆవిడ కళ్ళు మూసుకుంది, వింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు విప్పు, భక్తితో నీ అల్లుడు మహాత్ముడు అనుకుని కన్ను విప్పి చూడు అనగానే కొంచెం సందేహాన్ని దిగమింగుకుంటూ, దేవుడా ఈశ్వరా నన్ను పరీక్షించక నాయన, భయం వేస్తోంది తండ్రి అని కొంత లోపల వణుకుతూనే అలా కళ్ళు విప్పింది. చూడండి అప్పుడు కనపడ్డాడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాత్ర నానాభరణ భూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైః దేవగణైః ప్రీత్యా విష్ణువాద్యై సేవితం తథా సూర్యేణ ఛత్రితం మూర్ధ్ని చంద్రేణ చ విశోభితం.
ఆ క్షణమే ఆవిడ కళ్ళకెదురుగుండా స్వచ్ఛమైన వెన్నెల వంటి ఆకారంతో సర్వగౌరాభం పూర్తిగా తెల్లని రంగుతో కనబడ్డాడు. కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు. సర్వ అవయవాలలోనూ సౌందర్యం ఉన్నది. అపూర్వమైన కిరీటం ధరించాడు. దాని మీద చంద్రరేఖ వెలిగిపోతున్నది. శంఖంలా ఉంది మెడ. ఆ మెడ దగ్గర విషం వల్ల అందమైన నల్లని మచ్చ. చేతులకి ఆపాదమస్తకం దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ చేతులకి కాళ్ళకి అన్నిటికీ బంగారపు నగలే. నడుముకి వడ్డాణం, సర్వ ఆభరణాలతో మహాసౌందర్యంతో కోటి సూర్యుల కాంతితో ఉన్న వేడి లేదు. కోటి చంద్ర సుశీతలుడై ఉన్నాడు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, అగ్నిహోత్రుడు మూడవ నేత్రంగా ఏ అవయవం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడి ఉన్నాడు. కోటి కందర్ప లావణ్య, ఒకేసారి కోటి మంది మన్మధుల అందం కూడా ఆయన కాలిగోరికి సాటిరాదు. అటువంటి సౌందర్యాకారంతో సుగంధ ద్రవ్యాలతో జగత్తులో ఉన్న బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, నక్షత్రాలు, మహానుభావులైన ఋషులు, దేవఋషులు, మహర్షులు, బ్రహ్మఋషులు, జ్ఞానులు, ఇంకా అనేక దివ్య స్థలాలలో తపస్సు చేసేటటువంటి బధిరులు, పంధులు, అంధులు ఇత్యాదులందరూ కూడా వారి వారి దీక్షలు విరమించి ఆయన చుట్టూ చేరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, తుభ్యం నమః అని సేవిస్తూ ఉంటే ఆ సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఆ సౌందర్యాన్ని చూచి ఇక ఈవిడ పులకించిపోయింది ఒక్క క్షణకాలం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం